అందరికీ నమస్కారం. ఇంకా ఇలా పెద్ద ఉసిరికాయలు తెచ్చేసుకోవాలి. శుభ్రంగా సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి కడిగి తడి లేకుండా చూసేసుకొని అన్ని ఘాట్లు పెట్టేసుకోవాలి. పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు, 4 ఘాట్లైనా పెట్టుకోవచ్చు, 3 ఘాట్లైనా పెట్టేసుకోవచ్చు. ఇలా అన్నిటికీ పెట్టేసుకొని రెడీ పెట్టుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మసులుతూ ఉంటే దీనిపైన సరిపడే జాలిబుట్ట వేసేసుకోవాలి. మనకి ఏ గిన్నెకు సరిపడే జాలిబుట్ట ఉంటే ఆ గిన్నెలో వాటర్ పెట్టేసి ఇలా మనము కొంచెం ఇట్లా దీని రెండుగా ఉండేటట్టు చూసుకోవాలి జాలిబుట్టను. ఇదైతే ఈ గిన్నె మీద సెట్ అయిపోయింది. ఇవన్నీ జాలిబుట్టలో పెట్టేసుకోవాలి. ఉసిరికాయలన్నీ పైన మూత పెట్టేసుకోవాలి. ఆవిరికే ఉడికిపోతాయి మంచిగా. చాలా బాగుంటాయి ఇలా చేసుకునేవి అయితే. ఇంక వీటిని అయితే చాలా రకాలు చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ రకం చూసేద్దాము. ఇంతకుముందు మనకు వీడియోలో కూడా స్వీట్గా చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టి అందులో స్వీట్ల షుగర్లో బెల్లంలో ఊరుతూ ఉంటే కూడా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకొని తినవచ్చు. ఇలా కూడా చేసేసుకోవచ్చు. ఇవి ఉడికిన వాటిని కొంచెం చల్లగా అయినాక తీసేసి ఇలా మొత్తం ఒక్కొక్కటి మనము ఇట్లా ఇప్పినామంటే ఊరికనే విడిపోతాయి పీసులన్నీ. మనకు ఎన్ని కాట్లు పెట్టినామో అన్ని పీసులు వచ్చేస్తాయి. మనము ఉడికిన తర్వాత దించి చల్లారబెట్టేసుకోవాలి. చల్లారినాకనే తీయాలి, వేడి మీద ఇప్పకూడదు. ఇలా చల్లారినాక మంచిగా ఏ పీస్కి ఆ పీసు అన్నీ మంచిగా వచ్చేస్తాయి తీస్తూ ఉంటే. అన్నీ తీసి ఒక గిన్నెలో వేసేసుకొని ఇంకా దాంట్లో మనము ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు. షుగర్తో చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు, మన ఇష్టాన్ని బట్టి పటిక బెల్లంతో కూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఏదంటే అది చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము బెల్లంతో చేసేద్దాము. ఇంకా దీంట్లో ఏమేమి వేయాలో చూసేద్దాం. ఇంక ఇలా చేసుకునే అయితే మనము ఎన్ని రోజులైనా కానీ మనము స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినామంటే ఎక్కువ రోజులు ఉంటాయి. బయట పెట్టినామంటే కొంచెము మనకు 3-4 నెలల వరకు అయినా కానీ బాగుంటాయి. ఇంకా ఇలా మనము ఎండబెట్టే విధానాన్ని బట్టి కూడా నిల్వ ఉంటాయి. ఇంకా దీంట్లోనైతే కొంచెం చాట్ మసాలా, ఆమ్చూరు, మిరియాల పౌడరు, శొంఠి పౌడరు, బెల్లము ఇది వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చు, సగం సగం స్పూన్ అయినా వేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లోనైతే మనకు ఈరోజు కలుపుకుంటే ఒక 2 రోజుల వరకు మనము కలపాలి, మూత పెట్టేసేయాలి, ఊరనిచ్చేయాలి. కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. వీటికైతే ఒక కాయ నిమ్మరసం వేసేసాము. ఇంకా ఇవి 2 రోజులు ఊరిన తర్వాత మనం రోజు పొద్దున్నే మూత తీసేస్తే కలుపుకోవాలి. కలుపుకుంటా ఉంటే మంచిగా ఆ జ్యూస్ అంతా వీటికి పట్టుకొని చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. మిరియాల పౌడరు, శొంఠి పౌడరు, చాట్ మసాలా ఇది ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనం వీటిని అయితే ఒక రోజైనా ఎండబెట్టేసుకోవచ్చు, లేకుంటే నీడలో ఒక 2-3 రోజులు ఆరబెట్టేసుకోవచ్చు. ఇవి స్టార్టింగ్ అయితే కొంచెము మామూలుగా బాగా ఎండనీయకపోతే నలుపు రాదు. కొంచెం బాగా ఎండాలనుకుంటే కొంచెం నలుపు వస్తూ ఉంటాయి పీసులు. మనము తొందరగా ఉడగొట్టుకునే వాళ్ళమైతే ఒక రోజు ఎండితే సరిపోతుంది. ఇలా ఊరిపోయింది. ఇంక ఇవి జాలిబుట్టలో వేసేసి ఇంకా రసం అంతగా ఆరిపోయిన తర్వాత మనము ఈ పీసులను ఒక ప్లేట్లో వేసి, మేమైతే ఎండలో పెట్టేసాము, బాగా ఎండితే ఎక్కువ రోజులు బాగుంటుందని. ఇంక ఈ రసం కూడా మనం జ్యూస్ చేసుకొని తాగొచ్చు. తెల్లవారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 రోజులు మళ్ళీ కొంచెం వాటరు, నిమ్మరసము, షుగర్ కలుపుకొని బెల్లం కలుపుకొని తాగేయచ్చు. చాలా మంచిది ఆరోగ్యానికి. అది పారబోయకూడదు. ఇంకా ఇలా ఒక ప్లేట్లో వేసేయాలి. అంతా జాలిబుట్టలో వేసి వడిచిపోయిన తర్వాత వేసి ఎండబెట్టుకోవాలి. నీడలో కూడా 2-3 రోజులు ఆరబెట్టేసుకోవచ్చు ఫ్యాన్ కింద, లేకుంటే ఎండలో ఎండబెట్టేసుకోవచ్చు. కాకపోతే ఎండలో పెట్టినవి కొంచెము నలుపు వస్తాయి. నీడలో ఆరబెట్టిన దానికంటే ఎండలో పెట్టుకుంటేనే ఆరోగ్యానికి ఇంకా మంచిది. మేమైతే 3 రోజులు ఎండబెట్టేసాము. 3 రోజులు ఎండబెట్టిన తర్వాత మనకు పీసులు అయితే రెడీ అయిపోయినాయి. ఇంక ఇవి ఎక్కువ ఒక 4-5 కేజీలు అయినా చేసి పెట్టేసుకోవచ్చు. తొందరగానే ఎండిపోతాయి. ఇలా పీసులు మనము చిన్న సైజు కట్ చేసేసుకొని ఉడకబెట్టినాం కదా, తొందరగా ఎండిపోతాయి. మనకు ఈ రసం వేస్ట్ చేయకుండా జ్యూస్ లెక్క చేసుకొని తాగొచ్చు. మనకి ఇలా ఎండిపోయినాయి, ఎండలో పెట్టినాయి. ఇంకా దానిపైన కొంచెం
షుగరు పౌడర్ అయినా లేకుంటే పటిక బెల్లం పౌడర్ అయినా మంచిగా పౌడర్ లాగా చేసేసుకొని చల్లి ఇంకా ఒక బాటిల్లో ఎత్తి ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, బయటనైనా పెట్టేసుకోవచ్చు. ఇంక ఇవైతే పిల్లలు ఇష్టంగా తినగలుగుతారు. కాయని తినమంటే కొంచెం కష్టమవుతుంది పిల్లలకైతే. ఇంకా ఇలా పీసులు ఎండి ఉంటాయి కాబట్టి ఎన్ని అయినా తినగలుగుతారు. ఇలా చేసి పెట్టుకొని మనకు ఉసిరికాయలు లేని టైంలో వాడుకోవచ్చు, లేకుంటే పిల్లలకి ఈజీగా ఉండాలంటే ఇలా చేసి పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే బెల్లంతో చేసేసాము. ఇంకొక వీడియోలో అయితే ఇంకొక రకం చేసి చూసేద్దాము. ఇలా బాటిల్లో గాజు బాటిల్లో ఎత్తి పెట్టేసుకోవాలి. ప్లాస్టిక్ బాటిళ్ళల్లో ఎత్తుకుంటే బాగుండదు కాబట్టి గాజు బాటిల్ అయితే చాలా బాగుంటాయి. ఇలా ఒక రోజుకు 4-5 అయినా తినేయచ్చు పిల్లలు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్టు ఏది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో